సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. గాడిన పడిందనుకున్న ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ ఓడింది. మొదటి 2 మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఓటమి పాలైంది. సొంత మైదానంలో అత్యధికంగా ఓడిన జట్టుగా పేరు తెచ్చుకుంది. ఈ వేదికపై ఇప్పటి వరకు గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ 92 మ్యాచ్లు ఆడగా గుజరాత్ 44 మ్యాచ్ల్లో ఓడింది. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్కు దిగింది. లివింగ్స్టన్ ఒక్కడే హాఫ్ సెంచరీలతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 2వ ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 7 పరుగులకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ వెంటనే దేవ్దత్ పడిక్కల్ 4 పరుగులకు, సాల్ట్ 14 పరుగులకు అవుట్ చేశాడు. 2 ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన కెప్టెన్ రజిత్ పటీదార్ను 12 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. దీంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ దశలో లివింగ్స్టన్ 54 పరుగులు, జితేష్ శర్మ 33 పరుగులు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ పరుగులు చేశారు. ఈ జోడీని సాయి కిషోర్ విడదీశాడు. జితేష్ భారీ షాట్కు ప్రయత్నించి సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కృణాల్ పాండ్యా కూడా సాయి కిషోర్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. చివర్లో టిమ్ డేవిడ్ 32 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలోనే 150 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు. అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్